ముందుగా అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్న వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. మొత్తం తెలుగులో అయితే మాట్లాడలేకపోయాను, సారీ. అండ్ అంటే ఏంటంటేనండి, మొత్తం తెలుగులో చెప్తే అందరికీ అర్థం కాదు. నవడేస్ మన ఇదిలో ఏంటంటే కొంచెం ఇంగ్లీషు తెలుగు మిక్స్ చేసి చెప్తే ఈజీగా అర్థమవుతుంది. కొన్ని వర్డ్స్ అనేవి అనేసి తెలుగు ఇంగ్లీష్ రెండు మిక్స్ చేసి ఈ వర్షన్స్ అన్ని స్టార్ట్ చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే కనుక, ఈ ఛానల్లో ఓన్లీ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ కోసం స్టార్ట్ చేశాను. అంటే ఈ ఛానల్లో మనకి మహాభారత సిరీస్ అనేది స్టార్ట్ చేస్తాను, రామాయణ సిరీస్ అనేది స్టార్ట్ చేశాను, అండ్ ఆల్రెడీ భగవద్గీత సిరీస్ అనేది స్టార్ట్ చేసేసాను. డైలీ ఒక షార్ట్ వీడియోలో ఒక్కొక్క శ్లోకాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాన్ని ఎనాలిసిస్ చేస్తూ చెప్తూ వస్తున్నాను అనమాట. ఐ థింక్ ఆల్రెడీ 12 శ్లోకాస్ అయితే అప్లోడ్ చేశాను. సో ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక, భగవద్గీత అనాలిసిస్ కావాలి అనుకుంటే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి. డైలీ ఒక శ్లోకంతో మీ ముందుకు వస్తానన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఈ లాంగ్ వీడియోస్ అన్ని కూడా మన పురాణాల్లో ఏముంది ఇలాంటివన్నీ కూడా చెప్తూ వచ్చానమాట. నమస్కారం, భారతామృత ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ప్రళయం అంటే ఏంటి దాని గురించి తెలుసుకుందాం. ప్రపంచం ఒకరోజు పూర్తిగా ముగుస్తుందా? సూర్యుడు ఆవిరైపోతాడా? భూమి నశించిపోతుందా? ఈ విశ్వం మొత్తం ఒకరోజు పూర్తిగా అంతరించిపోతుందా? ఎస్, మన పురాణాలు ఏం చెప్తున్నాయో తెలుసుకుందాం. మన పురాణాల ప్రకారం ఈ విశ్వానికి ప్రారంభం ఉంది, ముగింపు కూడా ఉంది. కానీ ఆ ముగింపు అనేది అబ్సల్యూట్ ఎండ్ మాత్రం కాదు. ఇది ఒక రీసెట్, ఒక ఫాజ్, ఇది ఒక కొత్త సృష్టికి అరేంజ్మెంట్. దానినే మన శాస్త్రాలు ప్రళయం అన్నారు. ఈరోజు మనం ప్రళయం అంటే నిజంగా ఏంటి, విశ్వం ఎలా లయంలో కలుస్తుంది, 4 రకాల ప్రళయాలు ఉన్నాయి, అవి ఏంటి, మరియు మన జీవితంలో కూడా ప్రళయాలు ఎందుకు జరుగుతున్నాయి తెలుసుకుందాం. సృష్టి చక్రం మన శాస్త్రాల ప్రకారం విశ్వం ఒక సైకిల్లో నడుస్తుంది. క్రియేషన్, ప్రిజర్వేషన్, డిజల్యూషన్. సంస్కృతంలో ఇవి సృష్టి, స్థితి, లయ. ఈ 3 కూడా కాస్మిక్ ప్రాసెస్, ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటాయి. ఈ 3 ప్రక్రియలను నిర్వహించే దైవశక్తులు బ్రహ్మదేవుడు సృష్టికి మూలం, విష్ణుమూర్తి స్థితిని చూస్తూ ఉంటాడు, శివుడు లయం. ప్రళయం అంటే ఈ సృష్టి చక్రంలో లయం దశ. ఈ విషయాన్ని విష్ణు పురాణం మరియు మహాభారతంలో వివరంగా చెప్పబడ్డాయి. కాస్మిక్ టైం, విశ్వకాలం. మనిషి జీవితకాలం చాలా చిన్నది, కానీ విశ్వకాలం చాలా విస్తారమైంది. 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ఈ 4 కలిపితే ఒక మహాయుగం, అంటే 4.32 మిలియన్ ఇయర్స్. శాస్త్రాల ప్రకారం 1000 మహాయుగాలు బ్రహ్మదేవుని ఒక పగలు. అంటే బ్రహ్మదేవుని ఒక పగలు 4.432 బిలియన్ ఇయర్స్. అంతేకాకుండా ఆయనకి రాత్రి పగలు 2 కలిపితే 8.64 బిలియన్ ఇయర్స్ అన్నమాట. నిత్య ప్రళయం, డైలీ డిజల్యూషన్. ఇది చిన్న ప్రళయం. ప్రతిరోజు మనం నిద్రపోతాం. ఆ సమయంలో మన వ్యక్తిగత ప్రపంచం కొంతసేపు లయం అవుతుంది. మన మనసులు, మన గుర్తింపులు, మన బాధలు కొంతసేపు డిజపేర్ అవుతాయి. స్లీప్ ఈజ్ లైక్ ఎ మినీ ప్రళయం. ఇది మనకు ఒక గొప్ప సత్యం చెప్తుంది. మనము అనుకునే ప్రపంచం మన చైతన్యం ఉన్నంత వరకే ఉంటుంది. నైమితిక ప్రళయం, ఎండ్ ఆఫ్ బ్రహ్మాస్ డే. ఇది పెద్ద స్థాయి ప్రళయం. దీనిని కల్పాంతర ప్రళయం అని కూడా అంటారు. బ్రహ్మదేవుని ఒక పగలు ముగిసినప్పుడు సృష్టిలో భాగంగా వినాశనం జరుగుతుంది. విష్ణు పురాణం ప్రకారం సూర్యుడు అత్యంత వేడిగా మారిపోతాడు, భూమి ఎండిపోతుంది, సముద్రాలు ఆవిరైపోతాయి. కానీ ఇది పూర్తి అంతం కాదు, జస్ట్ దిస్ ఈస్ అ టెంపరరీ డిజల్యూషన్. నెక్స్ట్ ప్రాకృతిక ప్రళయం, కాస్మిక్ డిజల్యూషన్. ఇది చాలా చాలా పెద్ద ప్రళయం అన్నమాట. బ్రహ్మదేవుని జీవిత కాలం పూర్తయిపోయాక ఇది జరుగుతుంది. ఈ సమయంలో మొత్తం సృష్టి తిరిగి మూలంలో కలిసిపోతుంది. అంటే పంచభూతాలు మొత్తం లయమైపోతాయి. భూమి, నీరు, అగ్ని, ఆకాశము, వాయువు ఇవన్నీ కూడా అవ్యక్తలో కలిసిపోతాయి. సారీ.
ప్రపంచం పూర్తిగా అన్మానిఫెస్ట్ స్టేట్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ ఆత్యంతిక ప్రళయం, స్పిరిచువల్ లిబరేషన్. ఇది చాలా గొప్ప ప్రళయం. మనలో అజ్ఞానం పూర్తిగా నశించినప్పుడు మనకి మోక్షం వస్తుంది. ఇది ఆత్మకి జరిగే ప్రళయం. ఇది డిస్ట్రక్షన్ కాదు, దిస్ ఈస్ లైక్ ఎ ఫ్రీడమ్. పునర్జన్మ అనే చక్రం నుంచి మనకి విముక్తి అన్నమాట. మహాభారతంలో కూడా శాంతి పర్వంలో భీష్ముడు యుధిష్ఠిరునికి చెప్తాడనమాట, సృష్టి చక్రం ఎప్పటికీ తిరుగుతూనే ఉంటుంది, యుగాలు వస్తాయి, యుగాలు ముగుస్తాయి, అంటే కొత్త యుగాలు ప్రారంభమైతే మళ్ళీ ముగిసిపోతాయి, అన్ని లయంలో కలిసిపోతాయి, తర్వాత మళ్ళీ కొత్త సృష్టి ప్రారంభమవుతుంది. మన జీవితంలో కూడా ప్రళయాలు అనేవి ఉంటాయి. అంటే ప్రళయం అనేది విశ్వంలో మాత్రమే కాదు, మన జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి. జస్ట్ లైక్ కెరియర్ ప్రళయ, ఐ మీన్ జాబ్ పోయింది, బిజినెస్ లో లాస్ అయ్యారు, ఆ క్షణం మనకి ఏమనిపిస్తుంది, నా జీవితం అయిపోయింది. కానీ ప్రకృతిలో ఒక సత్యం ఉంది, ఏంటంటే కొత్త యుగం ప్రారంభం కావాలి అంటే పాత యుగం ముగిసిపోవాల్సిందే. జాబ్ పోయింది అనేది డిస్ట్రాక్షన్ కాదు, జస్ట్ ఆ ఐడెంటిటీ పోయింది మీకు అంతే. నెక్స్ట్ ఎమోషనల్ ప్రళయం, లైక్ బ్రేకప్, మిస్అండర్స్టాండింగ్స్, బీట్రేల్. ఈ బాధ చాలా పెద్దది అన్నమాట. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, మహాభారతంలో కూడా భయంకరమైన కురుక్షేత్ర యుద్ధం తర్వాతే ధర్మరాజ్యం అనేది స్థాపించబడింది. కొన్నిసార్లు అటాచ్మెంట్ ని వదిలేయాల్సిందే, సెల్ఫ్ రెస్పెక్ట్ పెరగడం కోసం. నెక్స్ట్ ఈగో ప్రళయ, ఫెయిల్యూర్స్, ఎగ్జామ్ ఫెయిల్, పబ్లిక్ ఇన్సల్ట్, ప్లాన్స్ కొలాప్స్ అయిపోవడం, ఇవి చాలా సార్లు మన ఈగోకి సంబంధించినవి అవుతూ ఉంటాయి అన్నమాట. కానీ అప్పుడు మనకి కావాల్సింది వినయం. వినయం లేకుండా జ్ఞానం అయితే ఉండదు. నెక్స్ట్ హెల్త్ క్రైసిస్, హెల్త్ ప్రళయ, మన జీవన శైలిని మార్చుకోవాల్సి వస్తుంది, పాత అలవాట్లని వదిలేసేయాలి, కొత్త డిసిప్లిన్ ని నేర్చుకోవాలి ఆరోగ్యంగా ఉండాలంటే. అడవిలో కూడా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు చెట్లన్నీ కాలిపోతాయి. అది ఏంటి, అప్పుడు ఆ టైంలో భూమి శుభ్రం అవుతుంది, కొత్త మొక్కలు మొలకెత్తడానికి ఒక స్టేజ్ అవుతుంది. నెక్స్ట్ మెంటల్ ప్రళయ, కొన్ని దశల్లో మోటివేషన్ ఉండదు, ఫెయిత్ ఉండదు. కానీ సూర్యోదయం జరగాలి అంటే ఆ ముందు రాత్రి అనేది కూడా ఉండాలి. దట్ ఈస్ లైక్ స్పిరిచువల్ అవేకనింగ్. చాలా సార్లు మనం ఇంటర్నల్ గా కొలాప్స్ అయిన తర్వాతే స్పిరిచువల్ గా అవేకన్ అవుతూ ఉంటాం అనమాట. అది పనిష్మెంట్ కాదు, ఇది జస్ట్ కాస్మిక్ ప్యూరిఫికేషన్. ప్రకృతి కారణం లేకుండా ఏది నశింపజేయదు. ఏదైనా మన జీవితం నుండి వెళ్ళిపోతుంది అంటే దాని పాత్ర అక్కడితో పూర్తయిపోయిందని గుర్తుపెట్టుకోండి. ప్రతి ముగింపు కొత్త ప్రారంభం, ప్రతి ప్రళయం కొత్త సృష్టికి పునాది అవుతుంది. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ.